హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అషితాస్ కిచెన్. నేను మీ శైలజ. మనకి ఇంట్లో స్వీట్ ఏమీ లేనప్పుడు, మనకు స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు మనం 10 నుంచి 15 నిమిషాల్లో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మనం ఈ సేమియా కేసర్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. బిగినర్స్ కోసం నేను ఈ వీడియోలో పూర్తిగా కొలతలతోటి, నేను చెప్పిన కొలతలతోటి చేసుకుంటే ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. అది ఎలాగో చూద్దాం రండి. ఇదిగోండి, ఈ కప్పుతోటి నేను 1 కప్పు సేమ్యా తీసుకున్నాను. ఇప్పుడు ఈ సేమ్యాని ఒక 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అప్పుడే మనకి ఈ సేమ్యా టేస్ట్ అనేది బాగుంటుంది. ముందుగా మనం సేమ్యాలు వేయించుకోవడానికి ముందుగా డ్రై ఫ్రూట్స్ నండి మన ఇష్టం, మనకు ఇంట్లో అందుబాటులో ఉన్న జీడిపప్పు కానీ, బాదం పప్పు కానీ, కిస్మిస్ కానీ ఏవైనా వేసుకోవచ్చు. నేనైతే ఒక గుప్పెడు నిండా జీడిపప్పు, ఒక గుప్పెడు నిండా కొంచెం గుప్పెడికి తక్కువగానే కిస్మిస్ని తీసుకొని ఈ రెండింటిని వేయించుకోవాలి. ముందుగా మనం జీడిపప్పుని వేయించుకోవాలి, తర్వాత మనం కిస్మిస్లు వేయించుకోవాలి. రెండు ఒకటేసారి వేయించామంటే జీడిపప్పు వేసుకొని వేయించుకునే లోపల ఈ కిస్మిస్ అనేది మాడిపోతుంది. బిగినర్స్ కోసం నేను ఇది చెప్తున్నానండి. అదే ప్యాన్లో మనం కొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని మనం ముందుగా కొలిసి పెట్టుకున్న ఈ 1 కప్పు సేమ్యాని వేయించుకోవాలి. ఇది నేను మా ఇంట్లో కాదండి, మా ఆంటీ వాళ్ళ ఇంట్లో, నేను ఎప్పుడు వెళ్తూ ఉంటాను, వీడియోస్ చేస్తాను ఆంటీ వాళ్ళ ఇంట్లో, మా పద్మ ఆంటీ వాళ్ళ ఇంట్లో మా ఫ్రెండ్ ఛాయ ప్రిపేర్ చేస్తుంది. చూస్తున్నారు కదా, ఇదిగోండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే మనకి ఇందులో కలర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. 1 కప్పుకి 2 కప్పుల నీళ్ళని యాడ్ చేసుకోవాలి. నేను చెప్పిన ఈ కొలతలతో చేస్తే సేమియా కేసరి అనేది చక్కగా వస్తుందండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా కంగారు లేకుండా ఈ కొలతలతో చేసుకుంటే 1 కప్పు సేమియాకి 2 కప్పులు నీళ్లు పడతాయి. అదేవిధంగా 1 కప్పు షుగర్ పడుతుంది. కొంచెం స్వీట్ తక్కువ కావాలనుకుంటే 3/4 కప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఈ నీళ్ళని యాడ్ చేసిన తర్వాత బాగా రోలింగ్ బాయిల్ వచ్చి ఈ సేమియా మొత్తం ఉడికేంత వరకు, మనం దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టేసుకొని. ఇదిగోండి, ఇలా మొత్తం వాటర్ మొత్తం ఇనికిపోయినాయి కదండి. ఈ టైంలో ఇప్పుడు మనం షుగర్ని యాడ్ చేసుకోవాలి. మీకు కనుక షుగర్ ఇష్టం లేకపోతే ఈ ప్లేస్లో మనం బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. మనకి ఇప్పుడు బెల్లం పౌడర్ కూడా దొరుకుతుంది కదా, దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా షుగర్ వేసుకున్న తర్వాత మనం కలుపుకోవాలండి. కలుపుకుంటూ ఉంటే ఈ షుగర్లో నుంచి కొంచెం మనకి మళ్ళీ వాటర్ అనేది వస్తుంది. ఈ షుగర్ సిరప్ అంతా ఉడికేంత వరకు, అంటే దగ్గరగా అయ్యేంత వరకు సేమియాని ఉడికించుకోవాలి మనం. ఇది హైలో పెట్టుకొని మనం కలుపుకుంటూ ఈ విధంగా ఉడికించుకోవాలి. అప్పటికప్పుడు మనకి స్వీట్ తినాలనిపించినా, లేదా పిల్లలు స్వీట్ అడిగినా, స్కూల్ నుంచి వచ్చేప్పటికి మనం ఇది 10 నుంచి 15 నిమిషాల్లో ఎంతో ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. యాలకుల పొడిని 1 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. మనం షుగర్ వేసిన తర్వాత ఈ విధంగా మళ్ళీ వాటర్ వచ్చింది కదా, ఇదంతా దగ్గరగా అయ్యేంత వరకు మనం ఉడికించేసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ జీడిపప్పు ఇంకా కిస్మిస్ని యాడ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్గా మనం సేమియా కేసర్ని ఎంత ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకున్నామో చూసారు కదా. బిగినర్స్ కూడా ఏమీ డౌట్స్ లేకుండా నేను చెప్పిన ఈ కొలతలతోటి ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. 1 స్పూన్ కూడా మిగిల్చకుండా తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది ఈ సేమియా కేసర్ అనేది. ఇంటికి ఎవరైనా లంచ్కి వచ్చిన టైంలో స్వీట్ ఏమి ఇంట్లో లేకపోయినా ఇలా ఎంతో ఫాస్ట్గా అన్నీ మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. లాస్ట్గా ఇలా ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమేనండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. వీడియో చూసిన వెంటనే అస్సలు లైక్ చేయటం మర్చిపోవద్దండి. Thank you for watching.